ఒక్కసారి ఛార్జ్ పెడితే 456 కిలోమీటర్ల రేంజ్. బేసిక్ వేరియంట్ నుంచి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ. ఈ అన్ని ఫీచర్స్ తో మహేంద్ర కంపెనీలో తమ కొత్త ఎలక్ట్రిక్ కార్ 3XO ఈవీ కార్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. మరి ఏంటి ఎలక్ట్రిక్ కార్? ఈ ఎలక్ట్రిక్ కార్ లోని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఇదే మహేంద్ర కంపెనీ వాళ్ళు కొత్తగా మార్కెట్ లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ కార్ అన్నమాట. XUV 3XO ఈవీ అని అయితే పిలుస్తున్నారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ప్రత్యేకత ఏంటంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకి 50 కిలోవాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 0 నుండి 80% ఛార్జింగ్ వచ్చి 50 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు 50 కిలోవాట్ ఛార్జర్ యూస్ చేసి. అలానే ఎడ్రినాక్స్ కనెక్టివిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. 80+ కనెక్టెడ్ ఫీచర్స్ అని మీ కార్లు అయితే ఉంటాయి అనమాట. పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది, బట్ ఇది డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ అయితే ఉంటుందన్నమాట. అలానే టాప్ అండ్ వేరియంట్ లో లెవెల్ 2 ADAS ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. డ్రైవర్ అసిస్టెన్స్ తో పాటుగా మనకి ఇంకా కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఈ కార్లు అయితే అందిస్తున్నారు. అంటే స్మార్ట్ పైలట్ అసిస్ట్ కానివ్వండి, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి ఫీచర్స్ అనేవి ఈ పర్టికులర్ కార్లో అయితే అందిస్తున్నారు అనమాట. ఇక కార్ లోపల చూసుకున్నట్లయితే ట్విన్ HD స్క్రీన్స్ అయితే లభిస్తాయి అనమాట. 26.03 సెంటీమీటర్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, అలానే 26.03 సెంటీమీటర్ డిజిటల్ క్లస్టర్ అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ కార్ లోపల మీకు లెదర్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట. అలానే సాఫ్ట్ టచ్ ఇంటీరియర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అలానే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో ఫస్ట్ ఇన్ ది క్లాస్ అని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అలానే ఆడియో సిస్టమ్ కోసం హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ అయితే ఇస్తున్నారు విత్ డాల్బీ అట్మాస్ తో. దీంతో పాటుగా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కూడా ఈ కార్ లో ఫీచర్స్ అయితే లభిస్తుంది అనమాట. ఇక కార్ లో మీరు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 8.3 సెకండ్లోనే రీచ్ అవచ్చు అని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. డ్రైవ్ మోడ్స్ చూసుకున్నట్లయితే ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్లెస్ 3 మోడ్స్ అనేవి కార్లు అయితే అందిస్తున్నారు. దీంతో పాటుగా ఫస్ట్ ఇన్ ది సెగ్మెంట్, ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఆటో హెడ్ ల్యాంప్స్ అయితే అందిస్తున్నారు. సస్పెన్షన్ కూడా ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ డాంపింగ్ FDD టెక్నాలజీతో అయితే అందిస్తున్నారు అనమాట. ఈవెన్ మీరు రఫ్ రోడ్స్ లో వెళ్ళినప్పుడు కూడా మీరు స్మూత్ గా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. కలర్స్ పరంగా డీప్ ఫారెస్ట్, గెలాక్సీ గ్రే, నెబుల్లా బ్లూ, అలానే టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, అలానే స్టెల్త్ బ్లాక్ 6 కలర్స్ లో అయితే ఈ కార్ అయితే అందిస్తున్నారు అనమాట. కార్ యొక్క మెయిన్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ కార్ లో మనకి మొత్తం మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో మనకి బేస్ వేరియంట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక AX5 అలానే AX7L అనే 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. కార్ లో వచ్చి 39.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూస్ చేస్తున్నారు. మోటార్ పవర్ వచ్చి పీక్ పవర్ 110 కిలోవాట్లు అయితే ఉంది. మాక్సిమం టార్క్ వచ్చి 310 న్యూటన్ మీటర్లు. నెక్స్ట్ వచ్చి కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 351 కిలోమీటర్లకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఏమైనా మెన్షన్ చేస్తున్నారంటే 2 రకాల రేంజెస్ మెన్షన్ చేస్తున్నారు. IDC రేంజ్ వచ్చి ఒక ప్యాసింజర్ తో అయితే 456 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. అదే ప్యాసింజర్ 1 ప్లస్ ప్యాసింజర్ 2 తో కలిపితే అయితే 351 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 190 మిల్లీమీటర్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. సీటింగ్ వచ్చి 5 సీటర్ ఎలక్ట్రిక్ కార్ అయితే ఇస్తున్నారు. ఇక బేస్ వేరియంట్ లో వచ్చి R16 అలాయ్ వీల్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రంట్ వేర్ కి రేర్ వచ్చి 17 ఇంచ్ టైర్ అయితే లభిస్తుంది. ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ అనేవి లభిస్తున్నాయి అనమాట. AC చార్జర్ యూస్ చేస్తే కనుక 0 నుండి 100% ఛార్జ్ చేయడానికి 6.5 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. DC చార్జర్ అయితే 50 కిలోవాట్ చార్జర్ తో మీరు 50 మినిట్స్ లో 80% అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ప్యాక్ మీద 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. వెహికల్ మీద అయితే 3 సంవత్సరాలు లేదా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ అనమాట. అదే మనకి XUV 3XO లో AX5, AX7L ఇంకా ఎడిషనల్ వేరియంట్స్ అయితే నెక్స్ట్ వచ్చే వేరియంట్స్ చూస్తే సింగిల్ పేన్ సన్ రూఫ్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఆన్లైన్ నావిగేషన్ కానివ్వండి, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే లభిస్తుంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కానివ్వండి, రేర్ వ్యూ కెమెరా కానివ్వండి, ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ, నెక్స్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్, క్రూజ్ కంట్రోల్, లెదర్ సీటింగ్, LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఇన్ఫైనైట్ LED టెయిల్ ల్యాంప్స్, 6 స్పీకర్స్ ప్లస్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ అనమాట. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, నెక్స్ట్ రేర్ AC వెంట్స్, వైర్లెస్ చార్జర్, ఫ్రంట్ అండ్ రేర్ USB ఛార్జింగ్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే వేరియంట్ అనమాట. టాప్ ఎండ్ లో చూసుకున్నట్లయితే లెవెల్ 2 ADAS ఫీచర్ అయితే వస్తుంది. 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ స్కై రూఫ్, పానోరామిక్ సన్ రూఫ్ అయితే లభిస్తుంది. 7 స్పీకర్ హార్మన్ కార్డన్ ప్రీమియం ఆడియో వచ్చి టాప్ అండ్ వేరియంట్ లో లభిస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్ కానివ్వండి, R17 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కానివ్వండి, ఆటో డిమ్మింగ్ IRVM కానివ్వండి, LED ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కానివ్వండి, 65 వాట్ USB-C ఫాస్ట్ ఛార్జింగ్ కానివ్వండి, ఇవన్నీ వచ్చి టాప్ అండ్ వేరియంట్స్ అయితే మీకు లభిస్తాయి అనమాట. నేను ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 285 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. యాక్చువల్గా చాలా కంపెనీస్ సర్టిఫైడ్ రేంజ్ మెన్షన్ చేస్తారు. ఈ వీళ్ళు కూడా 456 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని మెన్షన్ చేశారు, కానీ రియల్ రేంజ్ కూడా మెన్షన్ చేస్తున్నారు. 286 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది కారులో లభిస్తుందని చెప్తున్నారు. ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే AX5 వేరియంట్ వచ్చి 13,89,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు అనమాట. విషయం గమనిస్తే ఇక్కడ నో ఛార్జర్ కార్ ప్రైస్ వచ్చి ఇక్కడ వితౌట్ ఛార్జర్ తో చెప్తున్న ప్రైస్ 13,89,000 రూపాయలు అనమాట.
నెక్స్ట్ AX7L చూసుకున్నట్లయితే 14,96,000 రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా మనకి వితౌట్ ఛార్జర్తో ఎలక్ట్రిక్ కార్ అయితే లభిస్తుంది అనమాట. సో మీకు ఎంత చెప్తున్న AX5 కావాలంటే AX7L ఏదైతే ఉందో మనకి టాప్ అండ్ వేరియంట్ సంబంధించి వచ్చి AX7L ఉంటుంది. AX5 వచ్చి బేస్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ అనమాట. ఇది మహేంద్ర కంపెనీలో మార్కెట్లో కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్ డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.